మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనీ మీద మమకారం మాత్రమే ఉంటుంది. అలాంటివాడు ఎంతకైనా తెగిస్తాడు. ఆ కేసులో అరెస్ట్ అయిన వాడు వీడు. అక్కడి నుంచి బయటకొచ్చాక తప్పించుకుని తిరుగుతూ ఒక పెద్ద ఇంట్లో చేరాడు. ఆ ఇంటి ఆడపిల్లని లైన్లో పెట్టాడు. అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్నాడు. వాడనుకున్నది నెరవేరాక రేపొద్దున వాడు ఏమైనా చేయొచ్చు. ఆ కుటుంబం మొత్తాన్ని చాలు మేడం, ఇక ఆపండి. మీరేం చెప్పబోతున్నారో నాకు బాగా తెలుసు. గోపి అలాంటి వాడు కాదు అని మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను, అది మీరు పట్టించుకోరేంటి? గోపి మంచితనమేంటో ఈ ప్రపంచంలో నాకన్నా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అసలు గోపి చెప్పుతారా? ఏదో చెప్తున్నావు కదా. గోపి గురించి నీకు తప్ప ఎవరికీ తెలీదు అని చెప్తున్నావు కదా. ఏంటి గోపి గురించి నీకు తెలిసింది? నువ్వు ఆ ఇంట్లోనే ఒక మనిషివి, కాని ఆ ఇంటి మనిషివి కాదు. వాళ్ళు నిన్ను అభిమానిస్తున్నారు. నువ్వా కంపెనీలో పనిచేస్తున్నావు కాబట్టి నీకా ఇంటితో ఒక యాక్సెస్ ఉంది, అంతే కదా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి గురించి నీకు పూర్తిగా తెలిసినట్టు మాట్లాడకు. అయినా గోపి గోపి అని నువ్వింతలా భయపడుతున్నావు, ఇంతలా బాధపడుతున్నావు. అసలు గోపి నీకేమవుతాడు? గోపికి దెబ్బలు పడితే నీ కళ్ళలోంచి నీళ్ళెందుకు వస్తున్నాయి? మంచి వాళ్ళని ఇలా హింసిస్తూ ఉంటే మనసుకి ఎవరికైనా బాధగానే ఉంటుంది. అమాయకుణ్ణి, నేరస్తుణ్ణి మీరు టార్చర్ పెడుతుంటే హృదయం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. చూడుతారా, గోపి ఆ ఇంటికి కాబోయే అల్లుడు కాబట్టి గోపిని అరెస్టు చేస్తే ఆదిత్య మౌర్య గారు అడ్డుకోవాలి. ఆయన మాట్లాడలేదు. తన్ను ప్రేమించిన వ్యక్తిని దోషి అని నేను జైలుకి తీసుకొస్తుంటే సృజన పరిగెత్తుకుంటూ రావాలి. తను రాలేదు. ఆ పెళ్లికి పెద్దరికం వహిస్తూ ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే మా మామయ్య పరిస్థితి ఏంటా అని శ్రీకర్ రావాలి. తను రాలేదు. అంతేకాక ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు, ఆ ఇంటితో బంధుత్వం ఉన్నవాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు. కనీసం వాళ్ళెవ్వరూ కన్నెత్తి కూడా ఇటువైపు చూడలేదు. నువ్వు మాత్రం వచ్చావు. గోపి గోపి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. గోపి తప్పులేదు అని చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తున్నావు. ఇదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏంటి మేడం? వాళ్ళెవరూ రానంత మాత్రాన గోపి దోష అయిపోతాడా? నేనొచ్చాను కదా, గోపి గురించి నేను చెప్తున్నాను కదా. అది మీకు ఎందుకు అర్థం కావడం లేదు? నేను ఇంతగా బాధపడుతున్నాను అంటే గోపిని ఎంతగా నమ్ముతున్నానో మీరు అర్థం చేసుకోవచ్చు కదా. నిజంగా గోపి ఆ తప్పు చేయలేదు. గోపి దోషి కాదు. గోపి గతాన్ని చూపేస్తూ భవిష్యత్తుని నిర్ణయించడం కరెక్ట్ కాదు. నువ్విలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు తారా. ఎందుకంటే వాళ్ళ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ ఆ ఇంటికి కాబోయే అల్లుడిని అరెస్ట్ చేస్తే స్టేషన్కి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే నిజంగానే నాకు కరెక్ట్ అనిపించడం లేదు. ఈ నేరస్తుడి మీద నీకెందుకింత సానుభూతి ఉందా అని ఆలోచించవలసి వస్తుంది. ఇది పోలీస్ స్టేషన్ తారా.
నేరస్తుల్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తేనే నిజం బయటికి వస్తుంది. ఆ నిజం వచ్చాకే అన్ని నిజాలు ప్రపంచానికి తెలుస్తాయి. నువ్విక్కడ అనవసరంగా గొడవ చేయకూడదు. మర్యాదగా వెళ్ళిపోతే నీకే మంచిది. వాణ్ణి త్వరగా తీసుకురండి. ఏంటి చూస్తున్నారు? వెహికల్ ఎక్కించండి. గోపిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, తప్పుకో. లేదు, ఇంతవరకు స్టేషన్లో గోపిని చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు నా గోపిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే అవసరం లేదు అంటున్నారు. తెలుసుకునే అవసరం నాకు ఖచ్చితంగా ఉంది. మరి అదిగా చెప్పండి, గోపిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నీ గోపి నేరస్తుడు. మేము ఎంక్వైరీ చేయాలి. మా డ్యూటీ మేం చేస్తున్నాం. మా డ్యూటీకి అడ్డు తగలడం కరెక్ట్ కాదు. చూడండి, నేను అడిగిన దాంట్లో తప్పేమీ లేదని మీకు తెలుసు. మీరు నిజం చెప్పడం మీకే మంచిది. కోర్టుకు తీసుకెళ్తున్నాం. చాలా చెప్పాను కదా, ఇక తప్పుకో. కోర్టుకా? కోర్టుకా? ఈరోజు సండే, కోర్టుకి హాలిడే. ఇప్పుడు కోర్టుకి ఎలా తీసుకెళ్తారు? అంటే మీరు గోపిని ఖచ్చితంగా వేరే చోటుకి తీసుకువెళ్తున్నారు. అది ఎక్కడ అన్నది నేను ఊహించగలను. అలా తీసుకెళ్లడానికి నేను ఒప్పుకోను. నేను నీ అనుమతి తీసుకుని తీసుకెళ్లడం లేదు. సీన్ రీక్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్నాను. ఒక నేరస్తుని పట్టుకున్నాక సంఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేట్ చేయడం అన్నది మా ఎంక్వైరీలో ఒక భాగం. అది ఇప్పుడు చేయబోతున్నాం. మర్యాదగా అడ్డు తప్పుకో. సరే, అయితే నేను కూడా మీతో వస్తాను. నన్ను తీసుకెళ్ళండి. చూడతారా, నీతో కలిసి ఫ్రెండ్షిప్ చేశానని, మీ ఇంట్లో ఉన్నాను కదా అని నువ్వేం చెప్పినా వింటాను అనుకోకు. ఇలా అందర్నీ తీసుకెళ్లడానికి ఇదేం టూరిస్ట్ సర్వీస్ కాదు. తీర్థయాత్ర స్పెషల్ అంతకన్నా కాదు. పోలీస్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు అక్యూజ్డ్ని మాత్రమే తీసుకెళ్ళాలి. పోలీసులు మాత్రమే వెళ్ళాలి. మీరు సీన్ రీక్రియేషన్కి తీసుకెళ్ళట్లేదు. అక్కడ ఏ సీన్ జరుగుతుందో నాకు తెలుసు. అసలే మీకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చాలా పెద్ద పేరుంది. ఇప్పుడు మీరు నా గోపిని ఇలా తీసుకువెళ్తున్నారు అంటే నాకు అదే అనుమానంగా ఉంది. నేను కూడా వచ్చి తీరుతాను. నన్ను తీసుకెళ్ళండి. మర్యాదగా చెప్తున్నాను, నువ్వు వినడం లేదు.